గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. ప్రతి యాస్పిరెంటు బాగా గమనించండి, ఇది వినాలి కూడా. వీలైన కాడికి దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్స్కి తెలియదు. దీని గురించి కరెక్ట్గా అవగాహన ఉంటేనే మీరు మెయిన్స్ రాయగలుగుతారు, లేకపోతే చాలా సఫర్ అవుతారు. క్లియర్గా చెప్తున్నాను. ఇలాగే ఉంటే మీ సిచ్యువేషన్ ఏంటి, ఏదన్నా చేస్తే సక్సెస్ అవుతామా లేదా, ఏం చేయాలి? ఫస్ట్ ఏంట్రా అంటే నేను హైట్ గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది అంటే నాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది చాలామంది హైట్ కోసం అని చెప్పేసి కోర్టు అప్పీల్కి వెళ్తున్నారు. వాళ్ళ పరంగా పెట్టుకుంటే అది కరెక్టే. ఎందుకంటే 2016లో కానీ 18లో కానీ రీసెంట్గా కానీ ప్రతి దాంట్లో వాళ్ళు హైట్ క్వాలిఫై అయి ఉన్నారు. వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మొన్న సెన్సార్లో ఎస్ఐ క్వాలిఫై అయ్యి ఇప్పుడు సెన్సార్కి అదే సెన్సార్తోనే కానిస్టేబుల్ కూడా జరిగింది. దాంట్లో క్వాలిఫై, దీంట్లో క్వాలిఫై కాలేదంటే దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసేస్తుంది. ఓకేనా? అలాంటిది ఎవరన్నా ఉంటే నాకుతో కొంచెం కన్సల్ట్ అయ్యి కొద్దిగా చేసుకోండి. అది కూడా మీకు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. హోంగార్డ్ సంబంధించి ఆల్రెడీ ఒక కేసు జరుగుతూ ఉంది, మీకు తెలుసు. 1-2 కేసులు హోంగార్డ్ సంబంధించి కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ 40,000 మంది జీవితాలు బాగా ఆలోచించండి. ఇప్పుడు కానీ మీరు ఇలాగే చదువుతూ ఉంటే, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో డిసెంబర్ అని చెప్పేసి, డిసెంబర్ దాకా మెయిన్స్ జరుగుతూనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ ఫీల్ అయిపోయి స్టడీ హాల్లో కూర్చొని చదువుతూ ఉంటే ఇట్లే చదువుతూనే ఉంటాము. ఓకేనా? మిమ్మల్ని నమ్మి నేను బయటకు వస్తానని కాదు చెప్తున్నాను. మీ అందరిని నమ్మి నేను బయటకు వచ్చి పోరాడతానని నేను చెప్పట్లేదు. మీరు ఎంత సపోర్ట్ చేశారో, నేనెంత సపోర్ట్ చేశానో మీకు అందరికీ తెలుసు. నేను విజయవాడలో 6 రోజులు కూర్చుంటే గుంటూరు అబ్బాయిలు శ్రీను వాళ్ళు కొంచెం అకామిడేషన్ చేశారు. కానీ ఓకేనా, ఏదన్నా సపోర్ట్ చేయండి అంటే తిరుపతి నుంచి ఒక 1300 పంపించారు. 6 రోజులకి 1400తో నేను మీకోసం పోరాడాను. అర్థమైందా? అది మనం తెచ్చామా లేదా ఏంటి అనేది మీకు అందరికీ క్లారిటీ ఉంది. దాన్ని వదిలేయండి. కాబట్టి నేనైతే నా స్టూడెంట్స్ దీంట్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వాళ్ళ కోసం నేను రియల్గా మళ్ళీ పోరాడి మెయిన్స్ని తొందరగా కంప్లీట్ చేసుకోవాలనేసి డిసైడ్ అయ్యాను. ఈ మంత్ 15 లోపల ఎవరైతే హైట్కి సంబంధించి ఆ కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 15 లోపల 10వ తేదీ లోపల మ్యాక్సిమం మీకు ఏమి కావాలో, ఏం చేయాలనుకోండి తొందరగా చేసుకోండి. నేనైతే 15 నుంచి పూర్తిగా విజయవాడలో కూర్చోవాలనుకుంటున్నాను. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు చాలామంది ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారు, చాలా జిల్లాల వాళ్ళు. ఓకేనా? వీళ్ళంతా వచ్చి ఒక్కసారి కూర్చొని ఎలాగైనా కూడా ప్రతి ఒక్కరిని నేను అడిగి చెప్పాను బిఫోర్గా, మెయిన్స్ కోసం మనం చదువుకుంటా ఉంటే గవర్నమెంట్కి కొంచెమన్నా మనం అంటూ ఉన్నాము అనేది గుర్తు చేస్తూ రావాలి. ఎవరు చెప్పాడు మీకు ఏప్రిల్లో 13 అని చెప్పేసి? ఏదన్నా చైర్మన్ చెప్పారా? హోమ్ మినిస్టర్ చెప్పారా? లోకేష్ గారు చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఎవరు చెప్పారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెప్పారా? ఎవరు చెప్పారని మీరు 13th ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఓకేనా? హోమ్ మినిస్టర్తో డైరెక్ట్గా మాట్లాడిన వ్యక్తిని నేను. డైరెక్ట్గా పోయి మాట్లాడినప్పుడు మేడం మెయిన్స్ ఎప్పుడు జరుగుతాయి మేడం అని అడిగితే, మేడం అనే మాట ఏంటి? అప్పుడే ఏంటి మా అని అడిగింది. అంటే అప్పుడే అన్న మాటకి 3 నెలలు టైం తీసుకోవచ్చా? చిన్న కేసు కానీ దాని మీద ఉంటే. ఇప్పుడు కేసులు ఉన్నాయి, ఆ ఏమేమి కేసులు ఉన్నాయో నువ్వు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్నావు కాబట్టి, స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటున్నావు కాబట్టి నీకేమీ తెలియదు. అర్థమైందా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుస్తుంది? ఏం చేస్తూ ఉండవు అని. ఇంతకుముందు అట్లా కూర్చోవడం వల్లే కదా 2 సంవత్సరాలు వెయిట్ చేసినాము. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కానీ కొంచెం బయటకు వచ్చి తొందరగా నోటిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. మీరంతా కానీ ఇప్పుడే వచ్చారు తిరుపతికి. మొత్తము తిరుపతికి మాత్రమే 52 మంది, చిత్తూరు తిరుపతికి కలిసి 52 మంది సివిల్ ఎస్ఐల్ని అలాట్ చేశారు. ఈరోజు 6 డేటు. ఈరోజు రిపోర్టింగ్ కోసం ఎస్పీ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరిని చూస్తే మీకు కళ్ళల్లో రక్తం వస్తుంది. ఆ యూనిఫాము ఎంత అందంగా, కొత్త యూనిఫాము. ఓకేనా? ఎంత స్టైల్గా ఉన్నారు తెలుసా వాళ్ళు. దాన్ని మిస్ అయినామని చెప్పి కొంచెమన్నా మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఇలాంటి దాన్ని మిస్ అయ్యి మనం పోరాడుతుంది ఓన్లీ కానిస్టేబుల్ కోసము. ఆ కానిస్టేబుల్ కూడా మనకు లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో మనకు వీలైనంత త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ని కానీ కంప్లీట్ చేసుకోగలిగితే, ఓకేనా, కొత్త నోటిఫికేషన్ కోసం ఒక 2.5 లక్షల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో
ఇంకొక నోటిఫికేషన్ని ఆపుకోవడం చాలా నిజంగా దరిద్రం. అది వందలు కాదు మంది, లక్షల మంది జీవితాలు రోడ్లపైకి పోయినాయి. కొత్తగా యాస్పిరెంట్స్ మళ్ళీ వచ్చున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, మనకున్న సిచ్యువేషన్నే వాళ్ళను కూడా ఇదేలాగా ఇప్పుడు మనకు ఒక ఇదైపోయింది అనమాట. ప్రతి దానికి ఇది ఎలా చేసుకుంటా పోవడం, ఒకదాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా పోవడము. మనము పోరాడి తెచ్చుకోవడం తప్ప మీకు ఇంకొక ఆప్షన్ లేదు. దయచేసి దీన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేసి అందరి నాలెడ్జ్లో ఉంటే తప్ప, నువ్వు చూస్తే కాదు, నీది ఒక్కరోజు స్టేటస్ పెట్టు వీలైన కాడికి. దీని మీద యూట్యూబ్ ద్వారా లక్షలు వస్తాయని ప్రతిరోజు నేను యూట్యూబ్ చేసుంటాను, అర్థమైందా? ప్రతిరోజు నేను యూట్యూబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకునేట్టుకంటే వేరే విధంగా పెట్టుకుని ఇప్పుడు నేను పెట్టమని దేనికిరా అంటే మీ జీవితాల కోసము. చూసిన ప్రతి ఒక్కడు మీ లైఫ్కి నాకు ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా దీన్ని ఫార్వర్డ్ చేయండి. చిత్తూరులో చిన్న ఎగ్జాంపుల్, చిత్తూరులో స్పైక్ అలో చేయలేదు. నా వల్ల మాత్రమే చిత్తూరులో ఈవెంట్స్ క్వాలిఫై అయిన ఎవడైనా కానీ 14 సెకండ్లలో ఉన్న ప్రతి ఒక్కడు డిస్క్వాలిఫై అయిన అర్థం గుర్తుపెట్టుకోండి. 14 సెకండ్లు 100 మీటర్స్లో వచ్చినాయి అంటే నువ్వు 100% డిస్క్వాలిఫై అయ్యిండవు, అర్థమైందా? నేను అనేవాడిని లేకపోయింటే, స్పైక్ అలో చేయకపోయింటే, చాలా జిల్లాల్లో స్పైక్ అలో చేయలేదు. కానీ గుర్తుపెట్టుకో, కిరణ్ సార్ వల్ల ఒక 5,000 మంది స్పైక్ వేశారు చిత్తూరు జిల్లాలో. కాబట్టి నేను చేసింది ఏంటో జనాలందరికీ తెలుసు. కాబట్టి దీన్ని మ్యాక్సిమము దీనికోసం మ్యాక్సిమం నేను పోరాడడానికి నేను రెడీగా ఉన్నాను మీ అందరి సపోర్టుతో. ఓకేనా? నన్ను ముందుకు తోసేసి వదిలేసే దానికోసం కాదు. నేను నా స్టూడెంట్లను నమ్ముకొని తిరుపతిలో ఒక 1,500 మంది తిరుపతిలో ఉన్నారు, చదువుతా. వీళ్ళందరి కోసం నేను పోరాడాలనుకుంటున్నాను. మిగతా వాళ్ళకు కూడా ఆ సపోర్ట్తో కరెక్ట్గా దీన్ని అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే నేను 100% సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.